కౌంటింగ్ పాయింట్స్ వద్ద కౌంటింగ్ కేంద్రాల వద్ద సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ముందుగా విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్, అలాగే చిత్తూరు నుంచి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం. విజయవాడ దగ్గర శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి శ్రీకాంత్, ప్రస్తుతం విజయవాడ కౌంటింగ్ సెంటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు విజయవాడ పార్లమెంట్ ఫలితానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నిమ్రా కళాశాలలో 4 సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి నోవా కళాశాలలో 3 సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 6 గంటల నుంచే ఏజెంట్లని అనుమతిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా కూడా మెజారిటీ సంఖ్యలో ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే లోపలికి కూడా వెళ్లిపోయారు. 7 గంటల సమయం వరకు కూడా ఏజెంట్లు లోపల రావడానికి అనుమతిస్తాము. కలెక్టర్ అదేవిధంగా ఆర్ఓ ఇచ్చినటువంటి పాస్లో ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తామని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి మనకి కనబడతా ఉంది. అదేవిధంగా లోపలికి వెళ్లే వాళ్ళకి సంబంధించి పెన్నులను కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. పెన్నులు కానీ పేపర్లు కానీ అన్ని కూడా లోపలే ఇస్తారు. కేవలం ఫామ్ 18 మాత్రమే లోపలికి తీసుకొని వెళ్లాలని కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. సెల్ ఫోన్ని, వాచ్ల్ని, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడే డిపాజిట్ చేపిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కూడా కనపడుతుంది. 7 గంటల సమయం దాటిన తర్వాత మాక్ కౌంటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అందరూ ఎవరైతే కౌంటింగ్ కి వస్తున్నారో ఆ ఏజెంట్లు అందరూ కూడా తమకు సంబంధించిన మొబైల్స్ కానీ, వాచ్లు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు అదేవిధంగా అన్నిటిని కూడా ఇక్కడ డిపాజిట్ చేసి అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతోంది. ఇక విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పటికే 1500 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు. అదేవిధంగా ఇదంతా కూడా ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడ 144 సెక్షన్ తో పాటుగా పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉంటుందని ఇప్పటికే స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ విజయవాడ పార్లమెంటును ఒకసారి మనం పరిశీలిస్తే అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా మైలవరంలో 22 రౌండ్ల పాటు అయితే కౌంటింగ్ అయితే జరగబోతోంది. తక్కువగా నందిగామ 16 రౌండ్లలో అయితే కౌంటింగ్ జరగబోతోంది. తిరువూరు 17 రౌండ్లు, విజయవాడ సెంట్రల్ 20 రౌండ్లలో కౌంటింగ్ అయితే పూర్తి కాబోతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లలో అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రతి కౌంటింగ్ కి సంబంధించి హాల్లో ఒక్కొక్క దానికి నియోజకవర్గానికి 14 టేబుల్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. కౌంటింగ్ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు విజయోత్సవాలు కానీ, ర్యాలీలు కానీ నిషేధం కాబట్టి అందరినీ కూడా దీనికి లోబడే ఉండాలని కూడా చెప్తున్న నేపథ్యంలో అటు పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయి భద్రతని, 3 అంచెల భద్రతని కట్టుదిట్టం చేస్తూ కూడా కౌంటింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి మనకి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉంది. భోగి రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది విజయవాడకి సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ చిత్తూరు వెళ్దాం. చిత్తూరు దగ్గర మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రైట్ భోగి, మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభంగా పోతుంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నట్టు ఈవీఎంలన్నింటినీ కూడా అభ్యర్థుల సమక్షంలో కూడా తీసుకుని రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా ఉంది. అయితే అంతకంటే ముందుగానే కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, ఆయా అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం అందరూ కూడా లోపలికి చేరుకున్నటువంటి పరిస్థితి. అందరినీ కూడా ఈవెన్ పోలీసులు కావచ్చు, దాని తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఎవరు కూడా సెల్ ఫోన్లు అనేది కూడా లోపలికి తీసుకునేకుండా కూడా పూర్తి స్థాయిలో ముందరి నుంచే కూడా వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసిన అనంతరమే పంపుతూ ఉన్నారు. ఇక కౌంటింగ్ ఏజెంట్ల వరకు కూడా 7 గంటల వరకే అనుమతించారు. మరొక 10 నిమిషాల్లో కూడా వారిని కూడా దాని తర్వాత అయితే అనుమతించారు. ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయినటువంటి నేపథ్యంలో కేవలం 10-15 నిమిషాలే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాని తర్వాత వచ్చే ఏజెంట్ని ఎవరిని కూడా లోపలికి పంపమని చెప్పి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎస్పీ కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా పకడ్బందీగా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఈవెన్ మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా కూడా దాదాపు 200-300 మీటర్ల దూరంలోనే నుంచే కూడా ముందుగానే
వాళ్ళందరినీ కూడా నిలిపివేయడం కూడా జరుగుతుంది. అక్కడి నుంచే కూడా ప్రతిదీ కూడా అప్డేట్ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇటు బయట ఉన్నటువంటి వారికి కావచ్చు అందరికీ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అనేది ఉంది. 30 యాక్ట్ అనేది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 3000 మందితో భారీ భద్రత అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 1088 మందికి పైగా కూడా సిబ్బంది పోలింగ్ కోసం కూడా వివరించుకుంటున్నారు. ఇప్పుడు చూడొచ్చు మనం ఏ విధంగా కౌంటింగ్ హాల్లోకి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు వారందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మిగిలిన వారిని ఎవరిని కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించట్లేదు. అత్యంత జాగ్రత్తలు అనేది అయితే అధికారులు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. దానికి ప్రధానమైనటువంటి కారణాలు జిల్లాలో ఏదైతే పోస్ట్ తర్వాత చాలా అల్లర్లో జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చిన్న ఘటన జరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసేటువంటి బాధ్యత అయితే డిపార్ట్మెంట్ మీద ఉందంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఎస్పీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ మేరకు ముఖ్యంగా కుప్పం, పొంగనూరు, నగిరి, పలమనేరు లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే గతంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో పెట్టుకొని అక్కడ అత్యంత భారీ భద్రత అనేది కూడా ఎక్స్ట్రా ఫోర్స్ అనేది కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఏమాత్రం చిన్న అల్లరి జరిగినా చిన్న గొడవ జరిగినా కూడా తాము లాఠీలకు పని చెప్తాం, టియర్ గ్యాస్ వాడతాం, ఒకవేళ అదుపు తప్పితే అంతకు మించినటువంటి యాక్షన్ అనేది వాళ్ళ రియాక్షన్కు ఉంటుందంటూ కూడా చాలా సీరియస్ వార్నింగే ఎస్పీ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అత్యంత సమస్యాత్మకమైనటువంటి పార్లమెంటుగా కూడా ఇక్కడ చెప్పాలి. 7 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి నేతలందరూ ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉంటే, పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగిరిలో మంత్రి రోజా ఉన్నారు, జీడి నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె ఉన్నారు. ఇలా చాలా ప్రముఖులు ఉండేటువంటి ప్రాంతం కావడంతో అత్యంత పకడ్బందీగా భద్రతతో పాటు అన్నింటినీ కూడా చూస్తున్నారని చెప్పాలి. ఇప్పటికైతే మరి కాసేపట్లోనే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా తెరవడానికి అభ్యర్థులందరూ కూడా వెళ్ళడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు తీసుకుని వచ్చి దాని తర్వాత మాక్ కౌంటింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్లు అనేది కూడా లెక్కించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఎస్పీ కూడా నిరంతరం ఇక్కడే ఉండి కూడా ఆ యొక్క ఏర్పాట్లు అనేది కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పాలి. ఒక్కొక్క 10-15 నిమిషాల్లోనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఒకవైపు లోపల కౌంటింగ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మరొక వైపు బయట ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలను అయితే ఎఫెక్ట్ అయితే పోలీస్ శాఖ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కావచ్చు ఏదైతే పోస్ట్ పోల్ తర్వాత కావచ్చు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మాత్రం చాలా సీరియస్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఆ విధంగానే భద్రతా ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరిగింది చెప్పాలి. మరి కాసేపట్లోనే స్ట్రాంగ్ రూమ్లో నుండి ఈవీఎంలు కూడా తెరుచుకోబోతున్నాయి. బాబీ, ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.